అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 18వ శ్లోకము. నైవ తస్య కృతేనాతో నా కృతేనేహ కశ్చిన నాస్యః సర్వభూతేషు కశ్చిదర్థవ్యసాశ్రయ. 18. నైవ తస్య కృతేనాదో నా కృతేనేహ కశ్చిన నాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయా. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు. ఓ అర్జున, ఆత్మజ్ఞానంలో తృప్తి పొందిన వారికి చేసే కర్మల వల్ల పొందాల్సిన లాభమేమీ లేదు. కర్మలు చేయకపోవడం వలన నష్టం కూడా లేదు. అలాగే అతనికి ఏ జీవిపై కూడా ఆశ్రయం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సారాంశం ఏమనగా, స్వయంగా ఆత్మానందంలో నిలిచిన జ్ఞాని కర్మఫలాల కోసము పనిచేయడు. అతడు స్వతంత్రుడు. కర్తవ్యబద్ధత వల్ల కాదు, లోకహితం కొరకు మాత్రమే కర్మ చేస్తాడు. అందరూ కర్మలు ఆచరించాలి, కర్మలు వదిలిపెట్టకూడదు. నిష్కామ కర్మలు ఆచరించడం ద్వారా జ్ఞానము సంపాదించి దాని తర్వాత మోక్షమునకు అర్హులవుతారు. ఈ కారణం చేతనే కృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అన్నారు. ఓ అర్జున, పైన చెప్పిన ఆత్మారాములు కర్మ చేసినా కర్మ చేయకపోయినా వారికి వచ్చే లాభం కానీ జరిగే నష్టం కానీ ఏమీ లేదు. వారు పూర్ణకాములు, అనగా అన్ని కోరికలు తీరినవారు. కోరడానికి, ఆ కోరికలు తీరటానికి వారికి ఏమీ మిగలలేదు. వారు కర్మలు చేయకపోయినా నష్టం లేదు. అతనికి అన్నీ సమానమే. నిరంతరము ఆత్మయందు రమించేవాడికి బాహ్య కర్మల వలన ఏం ప్రయోజనం చేకూరుతుంది? ఇటువంటి జీవన్ముక్తుడు కావాలంటే కర్మలు చేయగలడు, లేకపోతే మానగలడు. ఇది చేయాలి అన్న నియమం లేదు. వారు చేసే కర్మలన్నీ లోకక్షేమం కొరకే కానీ వారి స్వార్థమునకు కాదు. స్వార్థం కోరేవారు ఏ కర్మ చేయరు. స్వార్థం కోరి వారు ఏ కర్మ చేయరు. అటువంటి వారు ఎవరిని ఆశ్రయించరు, ఎవరి మీద ఆధారపడరు. వారికి ఏ భయము లేదు, ఎవరి అవసరమూ లేదు, ఎవరికీ భయపడరు అని కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ అండి. నెక్స్ట్ 19వ శ్లోకంతో కలుసుకుందామండి.